ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ ఎలా ఉన్నారండి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం చూసి చాలామంది భయముతోనూ దిగులుతోనూ బ్రతుకుతూ ఉన్నారు. మన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా మనం జీవించాలి అనే ఒక దిగులుతోనూ భయంతోనూ మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. అయితే మనము నమ్మినటువంటి మన యేసు ప్రభు తన వాక్యము చేత మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును అనే వాక్యము మన ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంది. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, ఎంత యుద్ధ వాతావరణంలో మనం ఉన్నప్పటికీ దేవుడు మనందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు ఆధారము, మనకు రక్షణ శృంగముగా ఉంటున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా మనం ఉంటున్నాడు. అంతగా మనల్ని బలపరుస్తూ మనం ధైర్యపరుస్తున్నటువంటి మన దేవుడు మన యేసు ప్రభు. అందుకని లోకంలో జీవిస్తున్నప్పుడు భయం లేకుండా ధైర్యంగా మనం జీవిద్దాం. యెహోవా కొరకు మనం కనిపెట్టుకుని ఉందాం. నిబ్బరం కలిగి ధైర్యం కలిగి లోకంలో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భయంకరమైన దినాలలో, అపాయకరమైన దినాలలో మేము ఉంటున్నాం ప్రభా. ఎక్కడ చూసినా నెమ్మది లేదు. అయినప్పటికీ నీ ప్రభా, నీ వాక్యము చేత మమ్మల్ని భద్రపరిచినందుకు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు, మాకు ధైర్యం ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో ప్రభా మాకు ఆశ్రయం నీవే, మాకు ఆధారం నీవే. మాకు ప్రభా ధైర్యంనిచ్చి నడిపించేవాడు నీవే అన్నావు ప్రభా. నీ మీద ఆధారపడి మేము జీవించడానికి, ధైర్యం కలిగి ఈ లోకంలో జీవించడానికి కృపను గ్రహించమని, మీరే ప్రభా మాకు తోడుండి నడిపించమని మమ్మల్ని అందరినీ ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.